హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మనకెంతో ఇష్టమైనది జుట్టు గురించి అండి. ఈ జుట్టు మరి సాఫ్ట్గా సుండ్రు లేకుండా ఎంతో మెరుస్తూ ఉండాలి, సూపర్గా ఉండాలి, మంచి కలర్ రావాలి అనేది మీరు కోరుకుంటున్నారా? అయితే నేను చెప్పే విధానంగా మీరైతే హెన్నా కలుపుకొని పెట్టుకొని చూడండి. సూపర్ అంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. మరి నేను ఆ హెన్నాలో ఏమేమి వేస్తాను ఏంటి అన్నది చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. ఈ హెన్నా కలిపే విధానం కూడా ఉంటుంది. మరి అది ఎలా కలపాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మన జుట్టు చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నాను. ప్రతి వారం పెట్టుకుంటాం. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయాలా. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు పెట్టుకొని చూస్తేనే వావ్ అంటారనమాట. మరి అది ఎలా కలపాలి ఏంటిది ఏమేమి వేసి కలపాలి అన్నది మీకు నేను చూపిస్తాను పదండి. ఒకసారి నేను ఇలా ఏమేమి వేస్తున్నానో చూసి మీరు ట్రై చేయండి, చేసి కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏమేమి వేసి కలుపుతానో పదండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను హెన్నా తీసుకున్నాను. 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. చూడండి, ఇందులో కావాల్సింది ఇందులో నేను వాటికే వాడుతున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేసుకోవాలి మన షైనింగ్ కోసం, బాగా సిల్కీగా రావాలి కదా, అందుకోసం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. కొంచెం కడి పొడిగా కలిసేంత వరకు వేసుకోవాలి. మీకు తెలుస్తుంది అనమాట. అంటే మనం తీసుకున్న హెన్నను బట్టి ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ ఇదే వాడతాను కాబట్టి, వాటికనే వాడతాను కాబట్టి ఈ ఆయిలే వేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత మెంతి పౌడర్, మెంతి పొడి చూడండి, మెత్తగా పొడి చేసుకున్నాను అనమాట. అది కూడా ఒక స్పూనున్నర వేసుకుంటున్నా. స్పూనున్నర. ఒక నిమ్మకాయ, ఈ నిమ్మకాయ కూడా ఇందులో పిండేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చని వాటర్ అన్నమాట. ఇదంతా ముందు కలిపేసుకుందాం. ఆయిల్లో పట్టాలి కదా. ఇవన్నీ ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. నేను నైటు నానబెడుతున్నాను. నైటు మొత్తం బాగా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలిపేసుకొని నానబెట్టుకోవాలి. తెల్లారి పొద్దున్నే లేచి మనకు వీలు ఎప్పుడు చిక్కితే అప్పుడు మన పనులన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ తలకి అప్లై చేసుకోవాలన్నమాట. మార్నింగ్ నైటే నానబెట్టుకోవాలి, మార్నింగ్ అనమాట. తెల్లారి మనం తలకి అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని ఒక 2 గంటల సేపు బాగా తల అంతా మంచిగా పట్టేటట్టు ఉంచుకోవాలన్నమాట. చూడండి, నేను నిమ్మకాయ పిండుతున్నాను. ఏం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్. నిమ్మకాయ, ఆయిల్, మనం ఏదైతే తలకు పెట్టుకుంటామో అదే ఆయిల్ యూజ్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా అయితే ఇబ్బంది అవుతుంది. మనకి ఏది అలవాటు ఉందో అదే పెట్టేసుకోండి. గోరువెచ్చని వాటర్తోనే కలపాలి. నిమ్మకాయ అయితే పిండేసాను. ఒక కాయ, పెద్ద కాయ అయితే సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట, బాగా మెత్తగా. ఇవైతే వేడి చేసిన గోరువెచ్చని వాటర్ అన్నమాట.
కొద్ది కొద్దిగా పోసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ప్రతి వారానికి ఒకసారి శనివారం కానీ లేకుంటే ఆదివారం కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలా చేసుకొని పెట్టేసుకోండి. సూపర్ అంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. మెత్తగా ఉండలు కట్టకుండా చూసుకోండి. ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మా ఇంట్లో మా వారు పెట్టుకుంటారు, మా బాబు పెట్టుకుంటాడు తలకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఇలాగైతే కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇదిగో ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉండాలి, ఇలా పట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలా కలిపేసుకోవాలి. ఇది నైటే కలిపి పెట్టుకుంటున్నానండి. నైట్ కలిపి పెట్టుకొని రేపు మార్నింగ్ అయితే హెయిర్కి అప్లై చేస్తాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని ఏం చేయాలంటే ఇలా మొత్తం తీసేసి ఈ పైన ఉంటుంది కదా, ఈ పైన ఎండిపోకుండా కొంచెం వాటర్ ఇలా పైన వేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే పైన ఎండిపోకుండా, నైట్ అంతా ఉండాలి కదా, పైన ఎండిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. రేపు మనం ఏ టయానికి పెట్టుకుంటే కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచిగా ఆయిలు, నిమ్మకాయ, మెంతు పొడే వేసుకోవాలి. మెంతులు నానబెట్టి మిక్సీ చేసేస్తామంటే అది బాగుండదు అనమాట. పొడి చేసి ఇందులోనే కలుపుకుంటే ఏంటంటే దీనితోనే సమానంగా నానుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకొని ఒక 2 hours తర్వాత మనం షాంపూ, మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూతోనే శుభ్రంగా తలస్నానం చేసేయండి. సూపర్ అంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. మీకు ఆయిల్ పెట్టుకుంటే కూడా సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మరి మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలు కుదిరితే రేపు పొద్దున్న నేను కూడా అప్లై చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.